అవి చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో మీరైతే రాజధానికైతే భూములిచ్చారు. ఆ భూములనేవి మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నారా? లేకపోతే మీ ఇష్టపూర్వకంగా ఇచ్చారా? మా ఇష్టపూర్వకంగా కావాలని మాకు రాజధాని కావాలని చెప్పి ఇష్టపూర్వకంగా ఇచ్చాం కానీ మమ్మల్ని ఎవరూ బలవంతం చేసింది లేదు. మమ్మల్ని ఎవరూ వచ్చి ఒత్తిడి పెట్టింది లేదు. అంటే రైతు భరోసా గాని, అన్నదాత సుఖీభవ గాని రెండిట్లో ఏది రైతులకి ఎక్కువ ఉపయోగపడిద్దా అంటారు? రెండూ ఉపయోగపడతాయి. ఇద్దరు మా రైతులకి కానీ వేస్తున్నారు. ఈ రెండూ ఉపయోగపడతాయి. అన్నదాత అయినా సుఖీభావ అయినా డబ్బులు పడాలి, పడితే అందరికీ ఉపయోగపడతాయి. అంటే మేమైతే అధికారంలోకి రాగానే ఇచ్చామని చెప్పి జగన్ అంటున్నారు. ఇదేమో లేట్ అయిపోయింది అంటున్నారు. లేట్ అవ్వడం వల్ల అసలు ఏమన్నా రైతులు ఇబ్బందులు పాలైన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. జగన్ గారే 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టాడు. ఆ 2 సంవత్సరాల పెండింగ్లు ఈయన గారు వచ్చినా ఇచ్చాడు మాకు. ఇచ్చి మళ్ళీ 3వ విడత కూడా ఈయన గారు వచ్చిన ప్రభుత్వంలోది సంవత్సరాన్ని మళ్ళీ ఈయన ఇచ్చాడు. అయితే ఇప్పుడు కొద్దిగా లేట్ అయ్యి కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. కొంతమంది ఏమో ఇంకా బ్యాంకుకి చూసుకోలేదు, పడ్డాయా లేదా అనేది కూడా అట్లా జరుగుతుంది. కానీ చేస్తాడు ఆయన, మాత్రం ఎవరిని అన్యాయం చేయడు. రైతు వర్గాన్ని మాత్రం ఒక కంటవారిని పెట్టి చూస్తూనే ఉంటాడు. అంటే జగన్ ఏమంటున్నారంటే నేను అధికారంలోకి రాగానే 12,500 ఇస్తానని చెప్పి 13,500 ఇచ్చాను. ఈయన చంద్రబాబు 20,000 ఇస్తానని చెప్పి ప్రజలకు మోసం చేశాడు, సంవత్సరం ఎగ్గొట్టాడు అంటున్నారు. అది ఏమీ కాదు. ఆయన చేసింది ఏమి లేదు, ఈయన చేసింది ఏమి లేదు. ఆయన పింఛన్ ఇస్తానని చెప్పి సంవత్సరం పొడుగు 5 సంవత్సరాల పొడుగు 250, 250, 250 పెంచుకుంటా పోయాడు. అదే చంద్రబాబు గారు వచ్చాడు 4 ఏళ్ళు అన్నాడు, 4 ఏళ్ళు తెల్లారే ఇచ్చాడు. ఇంకా అంతకుముందు ఉండదు 3 నెలల పెండింగ్ కూడా కలిపి 7,000 ఇచ్చాడు. అంటే పెన్షన్లోనే కాదు, పెన్షన్లో కూడా కొన్ని పెన్షన్లు తీసేశారు. ఇప్పుడు రైతు భరోసాలో కూడా ఇది అన్నదాత సుఖీభావాలో కూడా 7 లక్షల మందికి ఎగ్గొట్టారు అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా మా వల్ల ట్రబుల్ ఉంటే మేము ఏదన్నా కొన్ని సంతకాలు ఏమైనా పెట్టుకోవడం, ఎక్కడన్నా ప్రభుత్వంలో మనం చేయాల్సిన పనులు మనం చేయకపోతే అట్లాంటి పెండింగ్ ఉండేవి ఆగిపోయినాయి. పెండింగ్ లేకుండా అన్నీ సక్రమంగా ఉండేవి మాత్రం అందరికీ వచ్చినాయి డబ్బులు. సుఖీభావారాని అన్నదాతారాని ఏదైనా కానీ అందరికీ వచ్చినాయి. అట్లాంటి పెండింగ్లు ఉండేవి రాలేదు. మీరు ఎంత ఇచ్చారు? రాజధానికి భూమి ఎంత ఇచ్చారు? నేను 70 సెంట్లు ఇచ్చా. బోర్పాలెం ఏరియాలో 70 సెంట్లు ఉంది, 70 సెంట్లు ఇచ్చా. మాకు పక్కమ్మటి ఇంకా యువతల అర్సినపురం ఏరియాలో ఉంది. అయితే ఇది కూడా ఏమని అడుగుతుంటే ముందు మాకు ఆ రాజధానికి ఇచ్చిన దాన్ని డెవలప్ చేసి మా ప్లాట్లు మాకు చూపించి మా ప్లాట్లకు అన్నీ డెవలప్ చేసి వసతులు అన్నీ కల్పిస్తే ఇది కూడా ఇస్తామని చెబుతున్నాం. ఇది కూడా వాళ్ళు బలవంతంగా ఏం అడగట్లేదు మమ్మల్ని, మీరు ఇస్తారా లేదా, ఈగిపోయినా మేము లాగేసుకుంటామని, కానీ అట్లాంటిది ఏమీ చెప్పట్లేదు. కాకపోతే మాకు కావాలి, ఇంకా ఏరియా బెతకాలి, ఏరియా పెరిగితే ఇంకా బాగా డెవలప్ అవుద్ది, ఇంకా కంపెనీలు ఎక్కువ అవుతాయి అని చెబుతున్నారు వాళ్ళు. చెప్పినా కానీ ముందు ఆ ఇచ్చిన దాని వరకు ముందు బాగు చేయండి, అది బాగైన తర్వాత ఇది కూడా తీసుకుందరు అని చెబుతున్నాం. అంటే రాజధాని నిర్మాణం కోసమే పచ్చని పొలాలని మీరు కాదనుకుని ఇచ్చారా? అంటే అభివృద్ధి చెందిద్దనే ఉద్దేశంతోనే ఇచ్చారా? మన దేశానికి రాజధాని కావాలి, మన ఆంధ్రాకి రాజధాని కావాలి. రాజధాని సెంటర్ పాయింట్. ఎక్కడో తీసుకెళ్ళి ఏ మూలలో పెడితే ఇటు నుంచి చెడిపోవాలన్నా బొచ్చినంత దూరం ప్రయాణాలు జరగవు. జగన్ గారు అన్నట్టు 3 సార్లు 3 పెట్టాడు అనుకోండి, ఏ పని అవుద్ది మాకు? ఇప్పుడు ఈయన దగ్గర పోతే లేడు ఆఫీసర్ అక్కడ ఉన్నాడు అంటాడు, అక్కడి నుంచి పోవాలంటే అక్కడి నుంచి అంటారు. ఈ నెల్లూరు తిరిగి, గుంటూరు తిరిగి, విజయవాడ తిరిగి, విశాఖపట్నం తిరిగితే మా పని అయిపోయింది. ఏదైనా కానీ రాజధాని సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ ఉంటేనే బాగుండదనే ఉద్దేశంతో మా రైతులందరం కూడా సంతోషపడి ఇచ్చాము మేము భూమి. అంటే సంతోషంగానే ఇచ్చారు, కానీ ఇది అసలు అనువైన ప్రదేశమే కాదు రాజధానికి, ఒక శ్మశానం అని కూడా గతంలో మనం విన్నాం. ఏదో ఇప్పుడు ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు, అంతేగాని ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. రైతును ఒత్తిడి చేయడం లేదు. ఇది పల్ల ప్రాంతం కాదు, ఇదంత ఇబ్బంది పడే ఏరియా కాదు. ఏరియా కూడా మంచిదే. మాకు పంటలు పండేయే, బాగా 3 పంటలు పండేయే. అయినా కూడా రాజధాని కావాలి, మనకి రాజధాని ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే 3 పంటలు పండే పొలాన్ని కూడా మేము ఇవ్వగలిగాము. అంటే చంద్రబాబు అయితే అచ్చంగా అభివృద్ధి మీదే దృష్టి పెడతారు, పంట పొలాలు నాశనం చేస్తారు, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తారు అంటున్నారు. అది ఏమీ కాదు. వ్యవసాయం పండినా ఏం పండుతుంది? వ్యవసాయం పండుద్ది అని చెబుతున్నాము. దాని ఉండే నష్టాలు దానికే ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం చేయలేక కానీ చేయగలిగి కానీ మాకు రాజధాని కావాలి. రాజధాని అయితే బాగుంటుంది, దేశం బాగుపడుద్ది. అంటే ఈ 3 సంవత్సరాల్లో ఏమన్నా కట్టగలరంటారా చంద్రబాబు? ఇప్పుడు కట్టగలుగుతారంటే వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కంపెనీలకు కానీ రాజధానికి కానీ కావాల్సిన పెట్టుబడులు కానీ తీసుకొచ్చి చేస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలించారుగా చేసేదానికి కూడా. మనం ఈ పని చేద్దాం అనుకున్నాము, అన్నీ సహకరిస్తేనే ఆ పని ముందుకు పోద్ది.
మరి వర్షాలు పడో ఏదైనా తేడా వచ్చో మరి 4 రోజులు పని ఆగిపోవద్దు, నెలలో చేద్దాం అనుకుంది 2 నెలలు పట్టవచ్చు. అట్నే ఇప్పుడు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెబుతున్నాడు చంద్రబాబు గారు. అయితే 3 సంవత్సరాలకు అవుతో 4 సంవత్సరాలకు అవుతో చెప్పలేము. కానీ ఆయన చేస్తాడనే నమ్మకం మాత్రం మా రైతులందరికీ బాగా ఉంది. ఇప్పుడు భూములు ఇచ్చారు కదా, మీకు కౌలు అనేది టైంకే పడేయా లేకపోతే ఫస్ట్ నుంచి ఏమన్నా ఆగినాయా? ఈ చంద్రబాబు గారు ఉన్న నెలలకు టయానికి పడ్డాయి, జగన్ గారు వచ్చిన తర్వాత లేటుగా పడ్డాయి. చివరిలో 2 సంవత్సరాలు అయితే అసలు పడలేదు జగన్ గారు ఉండగా. తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ 2 సంవత్సరాలు పెండింగ్ తీర్చాడు. ఇప్పుడు ఆ పెండింగ్ తీర్చాడు కాబట్టి ఇది కొద్దిగా లేట్ అయ్యింది. లేకపోతే ఇప్పుడు ఇచ్చేవాడు, ఇప్పుడు ఇంత లేట్ అయ్యేది కాదు. ఇప్పుడు అభివృద్ధి అనేది చేయాలని ఆయన అన్నిటికీ ప్రోత్సహిస్తున్నాడు. మరి అదంతా అందరం మనం కూడా ప్రజలైనా కూడా అందరం అనుకూలిస్తేనే ఆయనైనా ముందుకు అడిగేయగలిగేది. ఏ పంట వేసేవాళ్ళు మీరు? మేము అన్ని పంటలు వేసేవాళ్ళం. నిమ్మ తోటలు ఉండేవి, అరటి తోటలు ఉండేవి, పసుపు ఉండేది, పత్తి ఉండేది, మిరప తోటలు ఉండేవి, అన్ని రకాలు ఉండేవి, మొక్కజొన్న ఉండేది. అట్లా అన్ని పంటలు పండించేవాళ్ళమే. అంటే ఇప్పుడు మీకైతే పంటల మీద అవగాహన ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అసలు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదంటున్నారు, అది నిజమేనా? ఇప్పుడు పంటలకు దిగుబడి అంటే ధర అనేది అండి ఒక్కొక్క టైంలో ఉంటుంది, ఒక్కొక్క టైంలో ఉండదు. మాకు ఉత్పత్తి ఎక్కువ అయ్యి బయటికి పోవడం తగ్గింది అనుకుంటే అప్పుడు కొద్దిగా మందం అవుద్ది. అది ఏడు ఉత్పత్తి తగ్గి గత బయటికి సరుకు ఎక్కువ పోతుంది అనుకో రేటు పెరుగుద్ది. 10 రూపాయలు అటు ఇటు ఏ ప్రభుత్వం ఉండా ఆ హెచ్చు తగ్గులు అనేది జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చింది పడిపోయింది, ఆ ప్రభుత్వం వచ్చింది రేజ్ అయింది అనేది ఉండదు. అది ఆ వాతావరణం అనుకూలాన్ని బట్టి, ఆ దిగుబడిని బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ రాజధానిలో అయితే రాజధాని కావాలని చాలామంది అయితే ధర్నాలు చేయడం కూడా మనం చూసాము. ఆ ధర్నాలన్నీ అసలు నిజంగానే చేశారంట? నిజంగానే కావాలనే చేసాం, పక్కాగా కావాలని. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి పోనోళ్ళు కూడా పోయి శిబిరంలో కూర్చొని పక్కాగా చేసాం. చేస్తే జగన్ గారు వాటిని ఆపాలని ఎంతో ప్రయత్నించినా సరే నేను కూడా తిరిగా, ఇంత పెద్దవాడిని అయి ఉండి కూడా నేను కూడా ధర్నాలో తిరిగాం. ఎంత చేసినా ఆయన మమ్మల్ని అసలు ఆలకించిందే లేదు. ఇంకా మమ్మల్ని పోలీసులు పెట్టి కొట్టియటము, ధర్నాలు ఆపాలని అది చేయటం ఇది చేయటం ఆగం చేయటమే. కానీ మరి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారా, ఎందుకు అడుగుతున్నారా అని ఒకసారైనా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జగన్ గారు కానీ వచ్చి 10 మందిని కూర్చోబెట్టి ఊళ్ళో పెద్దల్ని ఏంటండి మరి నేను ఇట్లా అన్నానుగా, మీరు ఎందుకు ఈ ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లా ఎందుకు చేస్తున్నారని ఆలకించిన దిక్కు లేదు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు అసలు రాజధానికి రైతులే నిజమైన కన్నీరు విడుస్తున్నారు, వాళ్ళ కోసం నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, రాగానే రాజధానికి అడ్డం చేస్తా, కానీ ఇవన్నీ చేస్తాను మళ్ళీ అధికారంలోకి వస్తా అంటున్నారు. అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు అది జరిగింది జరగదు అనేది అంతా భగవంతుడి నిత్యం అండి. ఇప్పుడు ఆయన చేస్తాడు చేయడండి ఒకళ్ళు చూసాము, చేస్తాడని ఆయాలు కూడా నేను ఏడే రాజధాని అన్నాడు, నేను ఏడే ఉంటాను అన్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, అంతా బాగానే ఉంది. మరి మనకి చిన్న పని కూడా కనీసం రాజధాని ఒకటే కాదు, ఏరియాలో ఎక్కడా కూడా పారడం మట్టేసింది లేదు, ఏ రోడ్డుకు కూడా. రోడ్లు కానీ ఏదన్నా కానీ ఎక్కడ ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ కట్టాడు? ఎడన్నా ఒక ఇటుక బిళ్ళ పెట్టి ఎడన్నా ఒక బిల్డింగ్ కట్టాడా? ఎక్కడ ఏమీ చేసింది లేదు, ఒకరు మాటలు చెప్పడం వరకే కానీ కట్టింది లేదు. ఈసారి కూడా వచ్చి చేస్తాను అని గ్యారెంటీ ఏంటి? ఈసారి అయినా అట్లే ఉంటుంది, మాటలు చెప్పడమే కానీ జరిగే పనులు కావు. కూటమి ప్రభుత్వం మాత్రం కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎక్కడైనా బాగానే చేస్తున్నారు. ఇక వాళ్ళలో తేడా లేదు. మాకు ఇవాళ అనుకున్నట్టు చేస్తూనే ఉండారు. కాకపోతే వెనక ముందు లేట్ లేకుండా అనేది ఎవరికీ ఉండదు. ఏమైనా ఇప్పుడు మేము ఒక పని చేద్దామంటే అది తెల్లారిపడి చేయగలుగుతున్నామా? నా సొంత పని నేనే చేయలేను. అట్నే మరి ఆయన 100 మంది 1000 మంది మీద చేయాలి. మరి ఆయన ఆలోచించుకొని చేస్తాడుగా, చేసిందాక మనం ఉపయోగపట్టాలి. అదండి. అంటే గతంలో కౌలు డబ్బులు 5 సంవత్సరాలు కంటిన్యూగా ఇచ్చాను నేను నా ప్రభుత్వంలో. నేను భూములు తీసుకుపోయినప్పటికీ కౌలు అయితే 5 సంవత్సరాలు ఆపకుండా వేసా అంటున్నాడు ఆయన జగన్ గారు. ఎక్కడ వేసాడు? ఫస్ట్ 3 సంవత్సరాలు వేసాడు, తర్వాత 2 సంవత్సరాలు వేయలా, పెండింగ్ పెట్టాడు. 2 సంవత్సరాలు వేయలే ఆయన. జగన్ చంద్రబాబు గారు వచ్చినాక ఆ 2 సంవత్సరాలు కూడా మాకు ఇచ్చాడు. అసలు లెక్క అయితే మరి ఆయన పెండింగ్ పెట్టి నీయకూడదు లెక్క. అయినా కూడా ఈయన రైతుల పక్షాన్ని ఉన్నాడు కాబట్టి రైతులు దెబ్బతింటారని చెప్పి పెంచి ఇచ్చింది కాక మళ్ళీ 5 సంవత్సరాలు పెంచాడు. మాకు 10 సంవత్సరాలు ఆయాలి అగ్రిమెంటు, 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మళ్ళీ పెంచి ఇస్తున్నాడు ఈయన. చంద్రబాబు గారు వచ్చినాక మళ్ళీ పెంచాడు, 5 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తాయని. అంటే గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి పంటని దాచుకోవడానికి కానీ ఏదన్నా ఎరువులు ఇవ్వడానికి కానీ, అట్లాంటివన్నీ తీసేశారు. ఇప్పుడు ఎటువంటి సహాయం అయితే అందట్లేదు అంటున్నారు, అది నిజమేనా?
ఏమీ లేదు. అప్పుడుది ఉండయి రకరకాలుగా మార్చారు. వాటి పేర్లు రకరకాలుగా పెట్టి ఇవాళ రైతు భరోసా అని పెట్టారు. ఆ రైతు భరోసాలో ఏవి కావాలన్నా మాటలో ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లో మెసేజ్లు ఇస్తున్నారు. మీరు ఫలానా చోట రండి, ఫలానా విత్తనాలు ఉన్నాయేనో, ఫలాని మందులు వస్తున్నాయేనో, మీకు కావాలంటే బుక్ చేసుకోండి అని ఫోన్లో తెలిసిన వాళ్ళందరూ బుక్ చేసుకుంటున్నారు. రైతు భరోసా పోయి ఆలోచించుకుంటే అన్నీ తెలుస్తున్నాయి. ఏ టయానికి ఏమొచ్చేది అనేది వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్లు చెప్తున్నారు. అసలు దేశానికి వెన్నుముకే రైతు అంటారు. అసలు ఏ ప్రభుత్వం రైతుకి అండగా ఉంటుంది అంటారు? ప్రభుత్వం అండగా ఉండటం అంటే అన్ని ప్రభుత్వాల్లో లోటుపాట్లు ఉంటానే ఉంటాయి. ఏ ప్రభుత్వం అన్నీ మనం కోరిని అలా చేయాలంటే ఏ ప్రభుత్వం చేయలేదు. కాకపోతే జగన్ గారు మరీ ఆగం చేశాడు. ఈయన గారు వచ్చిన తర్వాత కత్తి పర్వాలేదు. లేబర్ అయినా రైతు అయినా కత్తి టయానికి పనులు దొరుకుతున్నాయి. ఏదో ఒకటి చేసుకొని టయానికి తింటున్నారు. అంటే ఇట్లా రైతులకు కానీ ఏదన్నా పథకాలన్నీ ఇలా చేస్తూ ఉంటే మళ్ళీ 2029లో కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అంటే ఆ పథకాలు ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నారు కదా. చేస్తా వస్తున్నారు. అదే ఇప్పుడు ఇవన్నీ 5 ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో గొడుగులు లేకుండా అన్నీ మంచిగా ముందుకు జరిగిపోతే మళ్ళీ కుటుంబ ప్రభుత్వమే వస్తుంది. లేదు మరి ఈ మధ్యలో ఏ టైం ఎట్ట మారుద్దో చెప్పలేం కదా. ఏదన్నా మారిపోయిందనుకో వాళ్ళు దెబ్బతినొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వం అయినా నేను మంచిగా చేస్తాను అనుకుంటుంది. ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా నేను నిజమే మాట్లాడతాను అనుకుంటా. కానీ ఎదటి మనిషికి అది అంతా మంచిగా చెడ్డ అనేది ఎదటి మనిషికి కూడా తెలియాలి. అట్నే మరి ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం చేసిద్ది అనేది ఏ ప్రభుత్వం చేయదు అనేది కాదు. ఒక ప్రభుత్వాన్ని చూసాము. చూస్తే ఆ ప్రభుత్వం మనకి చేయలేదు కాబట్టి ఇంత మార్చేశారు. జనం ప్రజలందరూ కూడా మార్చారు. రేపు అట్నే ఈయన కూడా బాగా చేశాడు అనుకో, 4 సంవత్సరాలు కూడా ఈయన్నే ఉంచుతారు. లేదు ఈయన కూడా ఏదైనా పొరపాటు చేశాడు అనుకో తీసేస్తారు, ఇంకొకరిని ఎన్నుకుంటారు. అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇంకా ఎక్కడి నుంచి తెచ్చిస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈయనేమో లేదు నేను అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఏం జరగవచ్చు అంటారు? యోగా అసలు ఆ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరంటారు మళ్ళీ? ఏదైనా పెడితే చంద్రబాబు గారే పెట్టాలి గాడిలో, లేకపోతే ఎవరల్లా కాదు. ఆయన మొదటాంచి మేధావి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా సమర్థవనుడు. ఇవాళ మోడీ గారు కూడా ఆయన బాగా సపోర్ట్గా ఉన్నాడు. చేస్తే ఆయన చేయగలగాలి. ఇవాళ పైన కింద అంతా ఆయన సపోర్ట్గా ఉంది కాబట్టి కథవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళది ఒక దారి అవుద్ది, వీళ్ళది ఒక దారి అవుద్ది. వీళ్ళు చేద్దామంటారు, వాళ్ళు వద్దంటారు, వాళ్ళు చేద్దామంటారు, వీళ్ళు వద్దంటారు. ఆ అభివృద్ధి అట్నే ఆగిపోద్ది. ఏ అభివృద్ధి చేసినా, ఏది పథకాలు తెచ్చినా, ఏది చేయాలన్నా చంద్రబాబు గారి వల్లే అవుద్ది. ఆయన వల్ల కాకపోతే ఎవరి వల్ల కాదు కూడా. ఏదో చెప్తాము, నేనొస్తే బాగా చేస్తాను, నేనొస్తే బాగా చేస్తాను, ఎక్కిన దాకానే ఎవరైనా మాటలు చెప్పేది. పైకి వచ్చిన తర్వాత ఎవరు మన నాలుగు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఒక రైతుగా మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? రైతుగా అంటే ఇప్పుడు ఏ నాయకుడు బాగుంటే ఆ రైతు కాదు. ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు గారే గురువు.